లక్ష్మి గారు పాటలో గొప్పగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పాట మీకు తెలుసు, పాట ఎలా పాడాలో తెలుసు. లక్ష్మి గారు నిజంగా దేవుని ముందు సాంగ్స్ కాంపిటీషన్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలిన ఏంటంటే రెఫరెన్స్ స్పీడ్ గా తీయటం, అది 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు పెట్టినా మీరు చెప్పలేరు. హృదయం మనసుతో పాడబట్టి అది హృదయం మనసుతో పాడేటప్పుడు లోపల ఎంతో ఆనందిస్తూ విరిగిన మనసుతో పాడతారు. అది కాబట్టి ప్రతి మనిషిలో మన వాయిస్ ఒకటే చూస్తాము, రాగం ఒకటే చూస్తాము, కానీ ఏకంగా ఆరాధనలో పాడినట్టుగానే పాడేశారు. కాంపిటీషన్ అనకుండా దేవుని ఆరాధించారు.